నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. నెల్లూరు జిల్లా కండలేరు స్పిల్వే విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. స్పిల్వే నుంచి నీటి విడుదల ఉండదని చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, నేడు నిండుకుండగా మారిన కండలేరు జలాశయం నుంచి 500 క్యూసెక్కుల పైగా నీరు విడుదలవుతుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మొందా దిత్వా తుఫానులను ముందే దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారని, ముందస్తు చర్యలతోనే ప్రస్తుతం ప్రవాహం సాఫీగా కొనసాగుతుందని తెలిపారు. సొంత మండలంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే సోమిరెడ్డిపై కాకాని అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. సిఐ అధికారులు చర్యలు చేపట్టారు. అరెస్టు అనంతరం సునీల్ కుమార్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతపై చేపట్టిన తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్లో భారీగా పన్ను ఎగవేత జరిగిన అధికారులు हटा के मत भाई तुम। अरे तू हटा के मत भाई तुम। अरे ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆ ప్రాజెక్టుకు అర్థం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు, అనవసరంగా రాయలసీమ లిఫ్టుకు 900 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ వాళ్ళని విమర్శించారు. అనుమతి లేని ప్రాజెక్టులు ప్రారంభించి దాదాపు 2000 కోట్ల ప్రజలు వృధా చేశారని ఆరోపించారు. వారి పాలనలోని ఈ ప్రాజెక్టు పనులు ఆపేశారని, ఇప్పటికే ఉన్న మొచ్చమర్రి నుంచి ఇల్లు తీసుకురావచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే ఇచ్చాడు. 37/13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 20/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే, టిల్ ది రిపోర్ట్ ఈస్ సబ్మిటెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF అండ్ CC ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the case of preparation of DPR
ఫర్ దిస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు. ఎల్జేటీ 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుంది మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబుర్ర ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్ సాంబశివరావు గారు, తెలంగాణ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు రోడ్డుకి ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వద్దురానైనా కాంగ్రెస్ వాళ్ళంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.